పడిపోతున్నారు. మీరు ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే మీకు బస్సు లేదంటే ఆటో పడుతున్నాము, ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి. కానీ ఆ రోజుల్లో వాళ్ళు నడిచి వెళ్ళేవారు. మేము వచ్చేసరికి మాకు సైకిల్ ఇచ్చారు నాన్న, సైకిల్ మీద వెళ్ళేవాళ్ళం. కొద్ది రోజులు మేము నడిచేవాళ్ళం. ఆ ఇచ్చిన పావలా రూపాయలు ఇస్తే మధ్యలో డింకి కొట్టి మామూలు ఏది స్కూల్ ఎగ్గొట్టేసి సినిమాకి వెళ్ళేవాళ్ళం. ఆ ఎదురుగా కృష్ణా టాకీస్ ఉండేది మాకు బ్రాంచ్ స్కూల్కి ఎదురుగా. అలా అక్కడికి వెళ్ళి వచ్చేవాళ్ళం అన్నమాట. అందుకు మేము ఇక్కడ ఉండిపోయాము, వాళ్ళు కష్టపడ్డారు అక్కడికి వెళ్ళారు. మీరు చెప్పినవన్నీ మీరు విని ముందుగా మనకేంటంటే గౌరవం నేర్చుకోవాలి. గౌరవం, సాంప్రదాయం, మర్యాదలు నేర్చుకోవాలి. కుటుంబంలో పెద్దవారు వస్తే మేమేంటంటే ఆ రోజుల్లో మా నాన్న కానీ కృష్ణమాయ కానీ ఎవరు పెద్దోళ్ళు కనబడినా అక్కడ కనబడితే వెళ్ళిపోయారు మేము. అంటే చూస్తే కొట్టేస్తారేమో, పెద్దోళ్ళు గౌరవం అనమాట. అంత దీనిగా ఆ రోజుల్లో మేము మెలిగేవాళ్ళం. అందుకే ఈరోజు మన గ్రామంలో మన కుటుంబానికి గౌరవం ఉంది, పేరుంది. కాబట్టి మీ పిల్లలందరూ కూడా ఆ రకంగా మెలగాలని మా కోరిక. అయితే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నయ్య సత్యం అని మాట్లాడవలసింది కోరుతున్నాం. మనందరికీ పండగ రోజు, ఈరోజు సంక్రాంతి. ఈరోజు జనరల్గా అందరూ స్వీట్లు తయారు చేసి, బూర్లు తయారు చేసి పెడతారు. స్వీట్లు అనేది తయారు చేసి పెడతారు. కానీ తన మాటలతోనే బూరెలు వండేస్తాడు ఆయన. తన మాటలతో అందరినీ మాయ చేసేస్తాడు. సో ఆయనలాగా మాట్లాడాలంటే మనందరికీ కుదిరేది కాదు. మనకి తోచిన విషయాలు ఏమో మనం చెప్తాం. ఎందుకంటే మేము అన్ని లెక్కలు నేర్చుకొని మనం చేయవలసిన పనులు ఇవన్నీ. సో ఆయన మొత్తం ఏంటంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు పడేశాడు, 2 ముఖ్యమంత్రులు పడేశాడు. మరి వేరే దేశం వెళ్ళి, వేరే రాష్ట్రం వెళ్ళి, వేరే రాష్ట్రం వెళ్ళి అక్కడ డాక్టరేట్ పొందాడు. కాబట్టి ఆయనలాగా మాట్లాడాలంటే మనకు కుదరదు. మనకి తోచిన ఏంటంటే ఎవరికైనా సాధారణంగా ఏంటంటే తల్లిదండ్రులు అనేది చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తారు. మన పెరుగుదల, మన అభివృద్ధిలో కానీ మన పెరుగుదలలో కానీ తల్లిదండ్రులు ఎందుకు వహిస్తారు అంటే, మీకు అందరికీ చూసి ఉంటారు, మీరు స్నేహితులతో ఉంటారు, మరి మీ బంధుమిత్రులతో, మిగిలిన వాళ్ళతో ఉంటారు. కానీ తల్లిదండ్రులు చెప్పే మాటలు కూడా మీరు తర్వాత తెలుసుకుంటారు. మీరు ఎవరి మాటలు కరెక్టు, ఎవరు రాంగ్ అనేది. తల్లిదండ్రులు ఎందుకు కరెక్ట్ అంటే, నేను నీ బంధువుగా కానీ నీ స్నేహితుడిగా కానీ నేను చెప్తే నాలో ఏదో ఒక చివరిలో ఎక్కడో ఒక దగ్గర స్వార్థం ఉంటుంది. ఏదో ఒక విషయంలో స్వార్థం. నాకు ఏదైనా లాభం ఉంటుందా నీకు చెప్పితే, దానివల్ల నేను చెప్పే సూచన వల్ల నాకేమైనా చిన్న లాభమైనా చేకూరే రకంగా నేను నీకు మాట్లాడవచ్చు. కానీ తల్లిదండ్రులు ఆ యొక్క స్వార్థాన్ని విడిచిపెట్టి మన యొక్క అభివృద్ధి కోసం చిన్నతనం నుండి కష్టపడతారు. వాళ్ళు ఏంటంటే మీకు ఏం చెప్పినా, ఏ రకంగా చెప్పినా, తను కృంగిపోయినా కూడా తన పిల్లలు బాగుపడాలి, భగవంతుడిని కోరుకుంటారు. రోజు నాకు ఏమి అవసరం లేదు భగవంతుడా, నా పిల్లలు భవిష్యత్తును మాత్రం నువ్వు తీర్చిదిద్దు. తల్లిదండ్రుల్లో స్వార్థం ఉండదు. అది మాత్రం మీరు నేర్చుకోండి. ఫస్ట్ వాళ్ళకి గౌరవం ఇవ్వడం అనేది నేర్చుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఈ రోజుల్లో. ఇంకోటి ఏంటంటే, మీకు మేము చిన్నప్పుడు చదువుకునే వాళ్ళము, మేము కూడా అన్నయ్య అన్నీ చెప్పారు ఈరోజు. ఆయన చెప్పిందంతా అక్షరాల 100% కరెక్ట్. తల్లిదండ్రులకు కానీ ఆయన వ్యవహారం, చిన్నతనంలో ఆయన వ్యవహార శైలి అన్నీ చెప్పారు, ఆయన కరెక్ట్ అది. కానీ ఇంకోటి ఏంటంటే, మేము చదువుకునేటప్పుడు మీలాగా, అంటే మీ దగ్గర ఉన్న లోపాన్ని నేను చెప్పట్లేదు ఇక్కడ, మీలాగంటే నా ఉద్దేశం ఏంటంటే, మేము చదువుకునేటప్పుడు చదువుకునే వాళ్ళము సాయంకాలం అయ్యేసరికి సాంస్కృతిక కార్యక్రమాలు వినేవాళ్ళం. సాంస్కృతిక కార్యక్రమాల్లో మంచితనాన్ని గ్రహించేవాళ్ళం. దానికి ఉదాహరణ ఏంటంటే, ఈరోజు బొంతలకోటి సాంబమూర్తి గారు వాళ్ళ కుమారుడు బొంతలకోటి శంకర్రావు ఇప్పటికీ ఈ రోజుకి కూడా కళను ఆదరిస్తున్నారంటే దాని అర్థం ఏంటంటే, వాటికి అంత విలువ ఉంది. ఈరోజు ఆయన ఊరికే డాక్టరేట్ ఇవ్వలేదు, ఊరికే రాలేదు ఆయనకి కూడా. సో దానికి కానీ మీకు ఆసక్తి తగ్గిపోయింది ఏంటని మాకు భయం వేస్తుంది ఇప్పటికి కూడా. మీకు క్రీడల యందు ఆసక్తి లేదు, క్రియేటివిటీలో ఆసక్తి లేదు, సృజనాత్మకత అంటారు కదా, సృజనాత్మకత అందులో కూడా ఆసక్తి లేదేంటనే మాకు బాధ, అంతే ఏం లేదు. సో అది కూడా మీరు అలవర్చుకోండి. ఇవన్నీ రావాలంటే ఏంటంటే మనకి ఒక ఆసక్తి ఉండాలి, ఇంట్రెస్ట్ ఉండాలి. దాని మీద కూడా మనకి ఒక రకమైన
అంటే మంచి ఆలోచనలు రావాలంటే ఖచ్చితంగా మీరు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈరోజు వెలమల శ్రీనివాసరావు గారు ఈ స్థాయికి రాగలిగారంటే ఆయన యొక్క ఆసక్తి వల్లే. ఆయన చదువుకున్నది చరిత్ర, కానీ ఈరోజు మీకు యాంకరింగ్ ఎలా చేయగలుగుతున్నారు? ఆయన చదువుకున్నది మొత్తం చరిత్ర. ఆయన ఎంఏ ఎక్కడ హిస్టరీ చేశాడు ఆయన. కానీ ఎలా వచ్చింది అంటే వారసత్వం ద్వారా కొంత వస్తుంది ఎవరికైనా. వారసత్వం అంటే హెరిడిటరీ అంట. హెరిడిటరీ ద్వారా ఆటోమేటిక్గా ఒక 50-60% వస్తుంది నాకు తెలిసి. ఎన్విరాన్మెంట్ ద్వారా కొంత వస్తుంది, వాతావరణం ద్వారా. కానీ ఇంకొక 20-30% తనకు ఆసక్తి ఉండాలి. క్రీడలు ఎందైతే క్రీడల ఎందు కొంతమందికి ఆసక్తి ఉంది. పివి సింధు గారు కానీ ఎవరైనా ఈరోజు చూడండి, వాళ్ళకి ఆసక్తి ఉంది, ఆ ఇంట్రెస్ట్ ఉంది. నిద్రానంగా దాగి ఉంటుంది లోపల. హిడెన్ క్వాలిటీస్ అంటారు వాటిని. లోపల దాగి ఉంటాయి. బయటికి రావాలంటే ఏంటంటే అవి బయటికి వ్యక్తపరచాలంటే ఏంటంటే మనలో ఉన్న ఆసక్తిని బయటికి, దాన్ని మన తల్లిదండ్రులుగా మనం కూడా ప్రోత్సహించాలి. ఈరోజు వెలమల శ్రీనివాసరావు గారికి అది జరిగింది. తల్లిదండ్రులు చిన్నతనంలో మేమందరం, నాకు ఇప్పటికి కూడా గుర్తు, చదువుకునేటప్పుడు సాయంకాలము వాళ్ళ తాతగారు ఉండేవాళ్ళు, గొట్టాపు అప్పలస్వామి నాయుడు గారు. అప్పలస్వామి ఆయన ఏం చేసేవాళ్ళంటే, మీకు అందరికి తెలియాలని చెప్తున్నా, ఇదంతా బోరుగా మీరు ఫీల్ అవ్వద్దు దయచేసి, పిల్లలు మీరు వినండి ఒక్కసారి. వాళ్ళకి ఇవి ఎలా వచ్చింది, ఆయనకి ధారాళంగా మాట్లాడతారు. నేను చెప్పా కదా ఈరోజు బూరిలో ఉండేస్తారు ఆయన. అంత ధారాళంగా ఎలా వచ్చింది అంటే, చిన్నతనంలో ఆయన ఏంటంటే వాళ్ళ తాతగారు సాయంకాలం 5 అవగానే కూర్చోబెట్టేవాళ్ళు వాళ్ళని. ఏం సుమతి శతకం, వేమన శతకం ఇప్పటికీ ఆయనకు గుర్తుండి ఉంటాయి నాకు తెలిసి. వేమన శతకం, సుమతి శతకం పద్యాలు కంఠస్థం చేయించి వాళ్ళకి ఈరోజు ఆయన చెప్పించేవాళ్ళు. మేము అప్పుడప్పుడు వెళ్తే మమ్మల్ని అడిగేవాళ్ళు. ఈయన చెప్పినట్టుగా మేము చెప్పలేకపోయినాం అసలు. ఏంటంటే ఆ తాతలు తల్లిదండ్రులు చిన్నప్పుడు మనకి నేర్పిన ఆ క్రమశిక్షణ, ఆ రకమైనటువంటి విద్య ఇప్పుడు కరువు అయిందని నా బాధ. అది మనం అలవర్చుకోవాలి. చిన్నతనంలో ఆయన అలా చేసేవాళ్ళు. అందుకే ఆయనకి ఈ రకంగా మాట్లాడగలుగుతున్నారు, ఈ స్థాయికి వచ్చారు, ఇంత పేరు వచ్చింది, ప్రఖ్యాతులు సంపాదించారు, గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగలిగారు ఆయనకి. అంటే ఇవన్నీ మనం కూడా ఒక్కసారి మీరు ఆలోచించండి. మీకు ఇవన్నీ రావాలి అంటే మీలో కూడా ఒక లోపల ఏదైనా ఆసక్తి ఉంటే, కళ నేర్చుకోవాలనే ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు వ్యక్తపరచండి బయటికి. నా పిల్లలైనా మీ పిల్లలైనా ఎవరి పిల్లలైనా కూడా మీలో ఏదైనా రియల్గా ఏదైనా, ఇప్పుడు ఈరోజు కొంతమంది పాటలు పాడగలుగుతున్నారు. సూర్యనారాయణ మా తమ్ముడు పాటలు పాడతాడు, నేను పాడలేకపోతున్నాం అనిపిస్తుంటుంది. అరే నాకు మంచి కళ ఆయనకి, మా తమ్ముడికి వచ్చిందని నాకు అనిపిస్తుంటుంది అప్పుడప్పుడు. నేను గర్వపడుతుంటా ఒకసారి. మా బావని చూసి ఎలా గర్వపడుతుంటాను, వాడిని చూసి గర్వపడుతుంటాను. ఎందుకంటే ఆ యొక్క కళ వచ్చింది, అది ఒక రకమైన ఆనందకరమైన వాతావరణం. నారాయణరావు కూడా పాడుతుంటాడు ఒక్కోసారి. సో నారాయణరావు మేమందరం ఒకే సమకాలీన చదువుకునే వ్యక్తులు మేమందరం. ఒక సేమ్ కాంటెంపరీ అంటాం కదా. నారాయణ బావ, వినాయక, వాసు తమ్ముడు వాడు, వీళ్ళందరూ. ఇది చిన్నాడు, ఇంకా వినాయక్ చిన్నాడు. వినాయక్ బాగా చదువుకునేవాడు, చాలా చక్కగా క్రమశిక్షణతో చదువుకున్నాడు. ఎవరికైనా ఈరోజు చెప్తున్న వీళ్ళందరినీ చూసి, మీకు క్రమశిక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ మీరు లేవడం అలవాటు చేసుకోవాలి. ఇప్పుడు లేవట్లేదు చాలామంది. క్రమశిక్షణతో మీరు కానీ అలవర్చుకుంటే ఖచ్చితంగా మీరు పైకి అభివృద్ధికి చెందుతారు. నేను చెప్పే 2 సూత్రాలు: మీకు క్రమశిక్షణ అవసరం, ఆసక్తి ఉండాలి, తల్లిదండ్రులు గౌరవించండి, తల్లిదండ్రులు చెప్పేది తూచా తప్పక పాటించండి దయచేసి. వాళ్ళలో స్వార్థం ఉండదు. మీకు ఎంతమంది ఎన్ని చెప్పినా వాళ్ళ స్వార్థం ఉండదు. సో ఇంకా చాలా చెప్పాలంటే నేను చాలా చెప్పొచ్చు, కానీ నేను ఇవన్నీ చెప్పడానికి ఇప్పుడు వెలమల శ్రీనివాసరావు గారి ఈ సందర్భంగా సన్మాన కార్యక్రమం కాబట్టి ఈ సంస్కృతి, సాహిత్యము, మరి మన సాంప్రదాయాల్ని వారికి ఈరోజు యథావిధిగా కొనసాగించగలుగుతున్నారంటే రియల్గా అది హ్యాట్స్ ఆఫ్ టు యూ బావ. రియల్గా చాలా శ్రీమతి అయింది, అమ్మ అక్క, భార్య ఏమో చెల్లి. అయితే అది ఒకటి. ఈ సందర్భంగా ఇంకొకరు చెప్పదలుచుకుంది ఏంటంటే, మా తమ్ముడు గొట్టాపు తవిట్నాయుడు, శ్రీమతి కామేశ్వరి గారు, డాక్టర్ గారు రియల్గా ఎంతో సేవ చేస్తున్నారు. ఈరోజు నేను చాలా హైదరాబాద్లో నేను వింటున్నా, ఈరోజు డాక్టర్ గారు అంత సేవలు చేస్తున్నారు. హైదరాబాద్లో నేను 10
మంది ద్వారా విన్నాను నేను. స్వామి హాస్పిటల్ ద్వారా చాలా వైద్య సహాయ సహకారాలు అందిస్తున్నారు. చాలా గర్వకారణం మాకు. మన కామేశ్వరి గారికి ఈ రకంగా శుభాభినందనలు. మాకు మా తరపు నుండి కూడా మన కలెక్టరేట్ తమ్ముడు కూడా సేవా కార్యక్రమాల్లో ఈరోజు ఊర్లో ఉన్న అందరికీ ముగ్గులు వేసిన వాళ్ళకి వాళ్ళు సన్మానం చేశారంటే ఎంత మంచి హృదయం ఉండాలి. సహృదయంతో ఈరోజు ఎంత చక్కగా చేయగలుగుతున్నారంటే ఎంత అభినందనీయుడు తమ్ముడు. నిజంగా నాకు చాలా గర్వకారణం. ఇదంతా నేను రోజు మన ఆయనే మన బొంతలకోట శంకర్రావు ఈరోజు వాట్సాప్లో పెట్టి చూస్తే నాకు చాలా గర్వం అనిపించింది. తమ్ముడు రియల్గా నాకు చాలా సంతోషము. మీరు అది కొనసాగించాలి. ఇప్పటికీ నీ హృదయంలో ఆ సేవాభావం ఉండడం చాలా ఆనందం మాకు. సో అందరికీ మరొకసారి విన్నారు. అయితే అన్నయ్య చెప్పినట్లు తల్లిదండ్రుల్ని మనం అసలు ఈరోజు ఈ ప్రపంచాన్ని చూడగలుగుతున్నామంటే కారణం ఎవరు? అసలు మనకు దేవుడు తెలుసా? రాముడు తెలుసా? కృష్ణుడు తెలుసా? మరి ఇవాళ ఇవన్నీ మనకి ప్రపంచం వాడు తెలుసా? తెలుసంటే ఎలా తెలిసింది మనకి? తల్లిదండ్రులు మనకి కనబట్టే ఈరోజు మనం ప్రపంచాన్ని చూడగలుగుతున్నాం, మనం ఇన్ని మాట్లాడగలుగుతున్నాం, ఇంత స్థాయికి ఎదగలుగుతున్నాం. కాబట్టి అన్నయ్య చెప్పినట్టు ముందు మనం ఏంటంటే తల్లిదండ్రుల్ని పూజించాలి, గౌరవించాలి. ఆటోమేటిక్గా వాళ్ళని మనం కనుక పూజించి గౌరవిస్తే మనం పై స్థాయికి వెళ్తాం. ఖచ్చితంగా వాళ్ళ ఆశీస్సులు మనకు ఉంటాయి. భగవంతుడి ఆశీస్సుల కంటే తల్లిదండ్రుల ఆశీస్సులు ఎక్కువ ఉంటాయి మనకి. కాబట్టి ఇది మీరు గమనించాలి. మరి ఈ కార్యక్రమం ఉద్దేశించి మీరు ఈ పరిస్థితిలో కొన్ని విషయాలు ఆవిడ కూడా అవగాహన ఉన్నాయి కదా. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పిల్లలు పెద్దలు అందరూ ఇప్పటివరకు సరదాగా ఎంజాయ్ చేశారు. మన కుటుంబ సభ్యులైన ప్రీతమ శ్రీన్ మావయ్య కానీ శ్రీన్ బాబాయ్ కానీ ఎవరవని శ్రీదేవతని మనం సన్మానించుకున్నాం. ఆయనకి డాక్టరేట్ ప్రదానం చేసినందుకు మనందరం చాలా సంతోషించాము. తను మామూలుగా నాకైతే దేవుడిచ్చిన బ్రదరు. అన్ని విషయాలు తనతోని కష్టం కానీ సుఖం కానీ పంచుకుంటాను. తనతో నా ఆత్మీయ అనుబంధం అలాగా కొనసాగుతుంది. కుటుంబంలోకి నేను వచ్చిన దగ్గర నుంచి అతన్ని ఈ విధంగా సత్కరించుకోవడం ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంది. మరి అతని నుంచి మీరు మంచిని అంతటిని గ్రహించి మీరు కూడా ఉన్నత స్థాయికి చేరాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. చెప్పారు, విన్నారు కదా. మీరు కూడా ఆదర్శంగా తీసుకొని మీరందరూ కూడా మంచి స్థాయికి వెళ్ళాలని డాక్టర్ గారు ఆశీస్సులు మీకు అందరికి ఇచ్చారు. మీరు కూడా అలాగే వెళ్ళాలి. మేము చిన్నప్పుడు ఏంటంటే మీరు ఈరోజు అసలు అన్నయ్య అన్నట్టు లేవడం లేటుగా లేస్తున్నారు. మాకేంటంటే స్కూల్కి వెళ్ళి వచ్చాక మేము అలవద్దని అలవద్దంట. మీకు తెలుసు అలవద్దంటే పిల్లలకి ఎవరికైనా తెలీదా? తెలీదు. అంటే మేము అలవద్దు తినేవాళ్ళం. మళ్ళీ 7 గంటలు అయ్యేసరికి రాత్రి అన్నం తినేవాళ్ళం. నైట్ కబడాట ఆడేవాళ్ళం. కబడాట ఆడి మళ్ళీ రాత్రిపూట పొలానికి వెళ్ళేవాళ్ళము. ఇటు వినండి అమ్మా, వినాలి మీరు. రాత్రిపూట ఈ శీతాకాలంలో అంటే వెన్నెలు వచ్చేది. వెన్నెల్లో ఉలవసేను తీయడానికి, పెసరసేను తీయడానికి వెళ్ళేవాళ్ళం. అన్నయ్యలు కూడా వెళ్ళేవాళ్ళు. అన్నయ్య అయితే గొప్పదేవాడు. మిరప తోటలకు వెళ్ళి అన్నయ్య గడ్డి కోసేవాడు. నేను శ్రీని పోటీ గడ్డి కోసేవాళ్ళం. మేము పొలాలకు వెళ్తే మిరపట్లో వాళ్ళు దీని దగ్గర ఏతం తోడితే మా నేను ఏతం తోడేవాళ్ళం. ధాన్యం గాలికి పెట్టేవాళ్ళం. అంటే మేము అంత కష్టపడి ఇవాళ చదువుకొని వస్తే మీకు ఏ కష్టం లేదు. ఇవాళ చదువుకోవడమే. అది మేము ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదివాళ్ళం. మీరు ఇవాళ ప్రైవేట్ స్కూల్లో కొన్ని లక్షలు పెట్టి మిమ్మల్ని చదివిస్తున్నాం. కాబట్టి ఇవన్నీ మీరు తెలుసుకోవాలి. తెలుసుకొని విలువలతో కూడినటువంటి విద్యని మీరు సంపాదించాలి. ఉన్నతంగా మనం ఉండాలి. ఈరోజు మనకి కుటుంబంలో మన గ్రామంలో మన కుటుంబానికి ప్రత్యేకత ఉంది. మేము ఎక్కడ కూడా ఈ గ్రామంలో కాంట్రవర్సీ కాదు. చాలా గౌరవంగా వెళ్తాం మేమందరం కూడా. అలాగే మాకందరికీ మాకు అంటే మా భార్య అవ్వచ్చు, మా వదినలు అవ్వచ్చు, చెల్లెలు అవ్వచ్చు, మిగతా వాళ్ళు కూడా మాకు అదృష్టం. మా తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం. కాబట్టి మేమందరం అలాగే మా శ్రీని కానీ వినాయక మేమందరం
అసలు చెప్పాలంటే మన కుటుంబం ఇలాగా మేము ఈ సమాజానికి మేము ఎక్కడ కాంట్రవర్సీ కాదు, మేము సాఫ్ట్గా వెళ్తాం. కాబట్టి అటువంటిది వచ్చిందంటే వాళ్ళ పుణ్యమే మాకు. మీరు కూడా ఆ రకంగా ఎదగాలని మా తపన. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వినాయక్ మాట్లాడాలి. లాస్ట్లో తెలిసిన పండగ కార్యక్రమం వస్తే అన్నయ్య ముందు ఉంటాడు, రాములని ముందు ఉంటాడు. అలాగే కీర్తిశేషులు వరలక్ష్మి కార్యక్రమం వస్తే, పండగ వస్తే ఇంట్లో కార్యక్రమం వరవదిని, అమ్మడి పెద్దమ్మ, రాములన్నయ్య ఉత్సాహం. ఇప్పుడు మీరు ఎలాగైతే చేస్తున్నారో అంత దీనిగా వాళ్ళు చేసేవాళ్ళు, ఐకమత్యంగా ఉండేది అనమాట. అలాగా అయితే అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అన్నయ్య తవిటినాడు అన్నయ్యని మాట్లాడవలసి కోరుతుంది. గౌరవ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ మీటింగు ప్రధాన అంశం ఏంటంటే ఐక్యమత్యం. ఏదండి అదే అంతేనా సారాంశం. ఐక్యమత్యం ఏంటంటే ఈ కోమటపల్లి గ్రామంలో గొట్టాపోలు ఆరెల్లలు అనేటువంటి వాళ్ళు కలిసి ఏ నిర్ణయమైనా తీసుకుంటారు అనేటువంటి ఒక నానుడి ఈ కోమటపల్లిలో ఉండేటువంటి ప్రతి ఒక్క ఇంటికి తెలుసు. ఇది విడిపోకుండా ఉండడానికే ఈ కార్యక్రమాలు అనేటువంటి జరుగుతుంది. ముఖ్యంగా మా తల్లిదండ్రులు అవ్వచ్చు, నాకు మా ప్రధాన గురువు ఎవరంటే మా అమ్మ, మా మేనమామలు. నేను ఈరోజు ఈ స్టేజ్కి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే నా మేనమామలే. కొల్లు బంగారునాయుడు కీసేసి, కొల్లు బంగారునాయుడు, కొల్లు సింహాచలం, గొట్టాపు జోగమ్మ. నా బాల్యంలోనే మా నాన్నగారు చనిపోయారు. మా నాన్న నాకు ఎలాగుంటారో నాకు తెలియదు. ఇప్పటికీ ఫోటో కూడా లేదు. నా బాల్యం అంతా కూడా మా తాతగారి ఇంట్లోనే జరిగింది. ఇక్కడ గొట్టాపు జోగమ్మకి కామన్వెల్స్ కొల్లోలు ఇన్స్పిరేషన్. మా నడిపి నాన్నగారికి కొమ్మదానిపేట వంగపొండోలు ఇన్స్పిరేషన్. ఆ ఇంట్లో మావి చదువుకుని ఉన్నారు, బ్యాంక్ ఎంప్లాయ్. ఆయన మాకు ఇన్స్పిరేషన్. సత్యమ్మాయి అంటాం. మేము వాళ్ళు చూడడానికి వెళ్ళాం. కొల్లు బంగారు నాయుడు ఆ టైంలో, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కంటెంపరీ ఎంఏ ఎకనామిక్స్ నాగార్జున యూనివర్సిటీలో చేశాడు ఆయన. ఆయన ఇన్స్పిరేషన్ తీసుకొని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చదవడం అనేటువంటి జరిగింది. అది నో. అయితే ఇప్పుడు అన్నారు కదా క్రమశిక్షణ గురించి. చీకట పడగానే మా మావి ఏం చేసేవాడంటే, ఇప్పుడు కరెంటు ఉండేది, దీపం బుడ్డిలో నా ఏజ్ ఆఫ్ 7th క్లాస్ వరకు కూడా దీపం బుడ్డిలోనే చదివాను. కిరోసిన్ బుడ్డి ఏవేవి సీసాలు కన్నాలు పెట్టి గుట్ట ఒత్తి పెట్టి చేసా బుడ్డిలో చదివేవాళ్ళు. అలా చదివి నాకు 10th క్లాస్ వరకు ఇంత చూడండి చిన్న కాంట్రాక్ట్. నా లైఫ్నే నేను చెప్తున్నాను. నేను కోమటిపల్లి అనేటువంటి ఒక చీఫ్ గెస్ట్గా వచ్చేవాళ్ళు. ఎప్పుడు కూడా ఇటువంటి పండగ పబ్బాలకు వచ్చేవాడిని. మా ఇంటి అక్కడి నుంచి అక్కడే పంపించేవారు. బాగా వచ్చినటువంటి ఎప్పుడెప్పుడు పంపించేవాళ్ళంటే సంక్రాంతికి, దీపావళికి, అదే చవితికి, వారాలకి. అంతే. నేను కోమటిపల్లి అడుగు పెట్టేది ఈ 3. వేసవి స్థానంలో ఎక్కడ ఉంచేవారు కాదు. మా పెద్దమ్మ ఇంట్లో పెంచేవారు నాకు. మా పెద్దమ్మ రామభద్రపురం, అది ఒక ఉమ్మడి కుటుంబమే. సాయంత్రం అయ్యేసరికి మేము అందరూ కూడా మా పెద్దమ్మ, మేనమామలు అందరూ కూడా రేపు ఏ పని చేయాలనేది మీటింగ్ పెట్టేవారండి. మీటింగ్ పెట్టి రేపు ఉదయం అందరూ ఆ పనులకి డిస్పోజ్ అవ్వాలి. క్రమశిక్షణ. అయితే ఏది మనం సాధించాలని నేను చెప్తున్నాను. 10th క్లాస్ వరకు నేను బాగానే చదివాను. నా తొలక ఐక్యూ కూడాను నార్మల్, అయితే యావరేజ్ కాదు, బిలో యావరేజ్ కాదు, యావరేజ్. నేను పట్టుదల అనేటువంటి కంపల్సరీగా ఉండాలి. ఆ టైంలో నా 10th క్లాస్, 2nd క్లాస్. మా అన్నయ్యకి అనేది ఫస్ట్ క్లాస్ వచ్చింది. 10th క్లాస్ ఫస్ట్ క్లాసే కదండి, ఫస్ట్ క్లాస్. ఇవన్నీ జరుగుతూ ఉండేటప్పుడు నేను ఇంటర్మీడియట్
మా అదంటే చూడండి చెప్తాను, మరీ ఎక్కువ క్రమశిక్షణ అయితే ఎంత పాడైపోతామో నా లైఫే నేను చెప్తాను. బాగా పెంచారు, ఫ్రీడమ్ వచ్చేసింది. నేను ఇంటర్మీడియట్కి వచ్చేసరికి సినిమాలు శకాలు ఇంటర్మీడియట్ నాకు పోయింది. నేను ఒప్పుకుంటాను, సభాముఖం నేను చెప్తున్నాను. నాది ఇంటర్మీడియట్ పోయింది. ఇంటర్మీడియట్ పోతే ఏడ్ చేస్తారని మా మేనమామలు అడిగారు. అడిగితే నేను వ్యాపారం చేసుకుంటాను అన్నాను. అందుకంటే అప్పుడు కాదు మెడికల్ షాపు, బట్టల షాపులు మంచిగా అన్న చేసేవాడు, క్రషర్లు అవి ఉండేది. ఎందుకు నాకు అది ఉండేది అంటే చిన్నప్పుడు నాకు ఒక గోల్ ఉండేది. నేను ఎప్పుడైనా పెద్ద ఇండస్ట్రీలో అవుతున్నాను చిన్నప్పుడే. నేను చెప్తానండి, ఇప్పుడు కూడా నేను చెప్తాను, అవుతున్నా కూడా. ఆ గోల్ ఉండేటప్పుడు మా మామ ఏడ్ చేసాడంటే క్రషర్ దగ్గర రానివ్వకుండా చిన్నవాడిని, 5వ తరగతి అంటే చిన్నవాడిని బా ఎలాగంటే గారాభంగా చూసేవాడు. ఈవెన్ మా అన్నయ్యలు కూడా. ఈ ఇద్దరు శ్రీను బావ నన్ను పైకి తీసుకురావడానికి వీళ్ళు చాలా తాపత్రయాలు పడ్డారు. అది కూడా చెప్తాను, ఈ స్టోరీలో చెప్తాను. నేను ఇంటర్మీడియట్ పోయింది, నువ్వు ఏడ్ చేస్తారనంటే నేను వ్యాపారం చేస్తానని అన్నాను. వీళ్ళకి బిజినెస్ చేస్తాను. ఏట్రా బిజినెస్? మెడికల్ షాప్ అన్నాను. రారా అని అన్నాడు. అంతే కాస్తారు, నలుగురు 4 వైపులు కాస్తారు, కుబ్లా బాధిస్తారు అనియా చెప్తున్నాను. కుబ్లా బాధిస్తారు ఎలాగలక్క. ఇప్పుడు ఏడ్ చదువుతారా? వ్యాపారం చేస్తాను. అప్పుడు మా మామ ఏడ్ చేశాడంటే సరేరా నువ్వు చేసుకుందే కానీ మంచి హైయర్ ఎడ్యుకేషన్ చేసుకో, తర్వాత నువ్వు నచ్చింది చేసుకున్నాను అన్న. సింహాచలం అయిపోయాను బుద్ధి మాత్రం బంగారం పోయానంటే అలాగే వెళ్ళారా హైయర్ ఎడ్యుకేషన్ చేసుకున్నాను. ఇంటర్మీడియట్ పోయింది, పోలేదు ఇంకా అప్పటికి అన్నయ్య ఏమో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్. ఇప్పటికే నాకు గుర్తు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాశాను. రామారావు అని యూఎస్ ఉన్నాడని చెప్పాను కదా, ఆడు నేను క్లాస్మేట్స్. ఆడు బైపీసీ, నేను బైపీసీ. మా అన్నయ్య నా డాక్టర్ చేయడం చాలా తాపత్రయాలు పడ్డాడు. నేను డాక్టర్ చేయడానికి అప్లికేషన్లు పెట్టడం, ఇవి చేయడం అవన్నీ చేయడం చాలా చేసేవాడు. కాకపోతే నేను ఇంటర్మీడియట్లో ఒక రాంగ్ స్టెప్ వేసాను, చదివేవాడిని కాదు. మళ్ళీ నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఎక్కడంటే డిగ్రీ అనకాపల్లి అనేది మనకి తెలిసి ఉంటుంది. అన్ని లైఫ్ టర్నింగ్ పాయింట్ చేసేదంటే అనకాపల్లి ఏఎంఏఎల్ కాలేజ్, మంచి కాలేజ్, యూనివర్సిటీ లాగా ఉంటుంది. అయితే అప్లికేషన్లు పెట్టడం అంటే సెట్టింగ్ లాగా అప్పుడు పక్కన వస్తుంది ఏటో ఏదో 4 మార్కులు వచ్చి డాక్టర్ అయిపోతారని చెప్పేసి మా వాడు తాపత్రి. మా అన్నయ్య 3-4 సార్లు ట్రై చేశాడు. నేను కోచింగ్కి వెళ్దామని, కానీ రాలేదులే. నా బ్యాడ్ లక్ ఏంటంటే నేను ఏజీబీస్ చెయ్యాలి, మనకు తలరాతోటి ఉంటుంది, ఏజీబీస్ చేయాలి. అదే కూడా అప్లికేషన్ పెట్టలేదు అంటే నా తోలకి నెగ్లిజెన్సే. ఏజీబీస్ చేస్తే నేను ఇంకెక్కడ కంపెనీలు చేసుకోవాలి. డిగ్రీ జాయిన్ అవుతుంటే మా మావయ్యలు ఏం చేశారంటే BA జాయిన్ అవుతున్నాను. నేను BA జాయిన్ అవ్వనన్నాను. ఎక్కడ? సాలూరు బియ్యరా శ్రీను? సాలూరు బియ్యం చేస్తే నేను జాయిన్ అవ్వనాను. ఎక్కడ జాయిన్ అవుతాను? BSc జాయిన్ అవుతాను. ఎక్కడ? అనకాపల్లి. అప్పుడు అనకాపల్లి తీసుకుని వెళ్ళాను. అనకాపల్లిలో లైఫ్ టర్నింగ్ పాయింట్ వచ్చింది. అప్పుడు ఇన్స్పిరేషన్ వీడు శ్రీనివాస్ సారు NCC రిపబ్లిక్ డేకి వెళ్ళాడు. వెళ్తే నేను రిపబ్లిక్కి వెళ్ళాలి, పేపర్లో ఫోటో పడిపోవాలి. మందే కూడా ఎలాగో ఒకలా పేపర్లో ఫోటో పడాలి. మరి ఏంటో చెప్పురా సలహా చెప్పాడు. మరి నువ్వు నేవల్ అయితే మాత్రం అయిపోతారా అని అన్నాడు. అనకాపల్లి జాయిన్ అయ్యి అవ్వడమే నాది ఒకటి. నేను ఒకటి అనుకున్నానంటే నేను ఎంతకైనా వెళ్ళిపోతాను. అది సాధించినంత వరకు నేను నిద్ర పట్టాను. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా. సాధించాలంటే దాని అంతా కృషి ఉండాలి. సాధించినంత నేను నిద్రే పట్టాను. అయిపోయింది అని నీ దగ్గరికి వచ్చాను. అప్పుడు నేను BEd చేస్తాను విజయనగరంలో. BEd MR కాలేజీలో నేను BSc చదవాలి. అప్లికేషన్ పెట్టాను, అది డబ్బులు ఉండేవి కాదు. నువ్వే ఇచ్చాను, 15 రూపాయలు ఇచ్చి అప్లికేషన్ కొన్నాడు అన్నయ్య. మా శ్రీనాని తలకి రిజల్ట్ నేనే చూశాను, 217 ర్యాంక్. కామన్వెల్త్లో చూశాను నేను. MBBS MSET అప్పుడు ఇన్స్పిరేషన్. మా అన్నయ్య చదివినట్టు రవి ట్యూటోరియల్ గుంటూరు. తర్వాత అది 1 సంవత్సరం ముందు అవ్వాలి. బ్యాడ్ లక్ అనకాపల్లి ఒకళ్ళు నానా రకాల ఇది చేశారు, వాళ్ళ దగ్గర తీసి ఇంట్లో ఏదో అప్పుడు నేను కామన్వెల్త్లో మా అన్నయ్య రిజల్ట్ నేను చూశాను. నేను అప్పుడు అది 10th క్లాస్ అయిపోయింది. బ్రాహ్మిన్స్ అన్నయ్య వాళ్ళ దీంట్లోనూ లక్ష్మణ్ ఏమో చూపించాడు రిజల్ట్. అది వాళ్ళందరూ కూడా నాకు వీళ్ళే ఇన్స్పిరేషన్. మేమందరం కూడాను ప్రతి పండగకి సంక్రాంతికి ఏ ప్లేస్లో కళ్ళం, ఇది కళ్ళం కూడా కాదు, ఒక తొక్కుల దొంకలతో ఉండేటువంటి ఏరియా.
ఇక్కడే మేము ఆడుకున్నాం. మళ్ళీ ఒకటి 6 ఇళ్ళలు కలిసి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇలాగే కలిసి ఆడుకునేవాళ్ళు. సైకిల్ తొక్కడం కానీ నాకు సైకిల్ నేర్పాడు మా అన్నయ్య. ఇలాగే పండగకి అందరూ ఇంటి దగ్గర దించుకోండి వాళ్ళు. మరి తమ్ముడు సైకిల్ తొక్కుకుందా పదరా నన్ను ఒకటి తీసుకుని వెళ్ళేవాడు మా అన్నయ్య శ్రీనన్నయ్య. అలాగే అలా కలిసి ఉండేవాళ్ళం మా బ్రదర్స్ని బావలు. మాకు బావలు అవ్వాలంటే వెళ్ళవలే. ఈ 6 ఏళ్ళకి కూడా కలిసే ఉండేవాళ్ళం. మీ డాడీ మీ డాడీ పేరు శ్రీను కాదు, వెంకటేష్ కాదు, అదే వాళ్ళకి అలాగా కలిసి ఉండేవాళ్ళం. తర్వాత నా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ అయిపోయిన తర్వాత యూనివర్సిటీ నేను కానకాపల్లి నుంచి వచ్చాను. వచ్చిన వెంటనే డిగ్రీ అయిపోయిన తర్వాత బిఈడి నాకు మ్యాథ్స్ ఎటువంటి టెస్ట్ కూడా ఉండేది కాదు. టీచర్ అంటే తిట్టేవాడిని, ఏనా ఆర్డర్ టీచర్ అనేది. కాకపోతే అదే నాకు గత అయింది అనుకో. లాస్ట్కి టీచర్ నాకు ఉద్యోగం అనిపించేది కాదు నాకు టీచర్ అనేటువంటి. బిఈడి ఫస్ట్ నేను జాయిన్ అవ్వడానికి వెళ్ళాను. ఎక్కడో గెద్దలూరులో అప్పుడు బిఈడి రావడం చాలా కష్టం కదండి. నా బిఈడి గెద్దలూరు వచ్చిందా ఇదే చేస్తానని చెప్పి మళ్ళీ వచ్చాను నేను. మరలా నేను మా అన్నయ్య వాళ్ళు ఏం చేశారంటే ఈ తవిటినాడు వచ్చాడు రా దగ్గరుండి మళ్ళీ రెండోసారి ఎంట్రన్స్ రాపిస్తే అయిపోయి కసి మనిషిలో ఎప్పుడైతే కసి పెరుగుతుందో మనం దానికైనా మనం చదివిస్తాం. మనిషిలో కసి పుట్టాలి. కసి అంటే ఏంటి తెలుసా? ఇంట్రెస్ట్. అన్న కదా ఇంట్రెస్ట్. ఎలాగైనా చదవాలండి. అప్పటికి అన్నయ్యకి బ్యాంక్ ఉద్యోగం వచ్చింది. ఎక్కడంటే మహబూబ్ నగర్. అన్నయ్య మహబూబ్ నగర్ కదండి ఫస్ట్ బొమ్మరాజుపేట. నన్ను అక్కడికి వచ్చేమనేవాడు. ఉస్మాన్ యూనివర్సిటీకి అప్లికేషన్ పెట్టేస్తాను అక్కడ చదువుకుందా రాను, నేను రానని సార్. అక్కడ కూడా చదవడం అంటే నన్ను ఆ స్టేజ్లో తీసుకురానికి వీళ్ళు ఎంత సాపించిపెట్టేవారు. ఆ తర్వాత నేను సాధిస్తానని చెప్పేసి నేను కూడా రాశాను. 2 ఎంట్రన్స్ 3 రాశాను అట్ ఏ టైంలో. ఒకటి ఆంథ్రోపాలజీ 2వ ర్యాంక్ వచ్చింది. వీళ్ళు నాకు ఇన్స్పైర్. నాకు దగ్గరుండి చదివించాలని చూసాను. దగ్గరుండి చదివించేవాళ్ళు. నా శ్రీను యూనివర్సిటీలో నీ రూమ్లోనే నాన్ బార్డర్గా ఉండి నాన్ బార్డర్గా ఉన్నప్పుడు కూడా మనం ఎక్కడ తగ్గను నేను. అది ఒకటి మీరు గుర్తుపెట్టుకోండి. నాది ఎక్కడ కూడా ఇంకొకటి కింద బతకడం అనేటువంటిది నాకు నచ్చున్నది. నేను మళ్ళీ లెక్చరర్ అవుతామని చెప్పేసి అప్పుడు జువాలజీ తీసుకున్నాను. అదే రోజు బయోటెక్నాలజీ నేను తీసుకుని ఉంటే నేను ఇప్పుడు ఏ స్టేట్స్లోకి వెళ్ళిపోయి ఉండేవాడిని. బయోటెక్నాలజీ స్టేట్లోకి వెళ్ళడానికి నా దగ్గర 11,000 కట్టడానికి డబ్బులు లే. ఇంటి దగ్గర ఇవ్వనని సార్ నాకు డబ్బులు. సరేలే మీరు స్టేట్ నేను చూస్తానని చెప్పేసి నేనే చేసి వన్స్ ఓపెన్ టైం మళ్ళీ యూనివర్సిటీ ప్రెసిడెంట్గా చేసిద్దాం అని చెప్పేసి తాపత్రలు అవన్నీ కూడా ఉండేవి. బ్యానర్లు కట్టడం, ఫ్రెండ్స్ అందరూ కూడా రావడం, అదొక లెక్కలు అయిపోయింది. నా లైఫ్ టర్నింగ్ పాయింట్ డాక్టర్ కామేశ్వరి. నా లైఫ్ టర్నింగ్ పాయింట్. నా జీతం 750తో స్టార్ట్ చేశాను. మా అన్నయ్యలు అనేటువంటి వాళ్ళు నన్ను డాక్టర్ చేద్దామని చూశారు. నేను డాక్టర్ కాలైపోయాను. నా పిల్లలు 4 కూడా డాక్టర్స్ అయ్యారు. రేపో ఎల్లుండే మెడికల్ కాలేజ్ కూడా ప్రొపోజల్లో ఉన్నాను. ఈ గొట్ట ఫ్యామిలీ నుంచి మెడికల్ కాలేజ్ విత్ పార్ట్నర్స్. నేను డాక్టర్ అవ్వలేకపోయాను. డాక్టర్ అవ్వడానికి మా అన్నయ్య నన్ను చాలా ట్రై చేశాడు. నిజం లెటర్ కూడా రాశాడు. ప్రియమైన తమ్ముడికి అన్నయ్య రాయని లెటర్ ఏమనగా నువ్వు 207 కదా అప్పుడు మెడికల్ కాలేజ్ అని 207 నా బట్టలు ఆయన వేసుకోడు నాన్న బట్టలు. అప్పుడు మా అన్నయ్య నాని ఒక ఈక్వల్గా ఉండేవాళ్ళు. రాసేది ఇప్పటికి ఒక రూల్ పేపర్ లెటర్. అది రూల్ పేపర్లో రాసి ఇచ్చేవాళ్ళు. మరి రామారావు సార్ పంపించాను. కానీ నేను చేయలేకపోయాను. డాక్టర్ అవ్వలేకపోయాను. ఆ డాక్టర్ మేడం ద్వారా డాక్టర్లు పిల్లలు అయ్యారు. రేపు ఉదయం డాక్టర్లు తయారు చేసేటువంటి మెడికల్ కాలేజ్ విత్-ఇన్ 2 ఇయర్స్లో కన్ఫర్మ్ అయిపోయింది. అలాగే మీరందరూ కూడాను అంతకు మించి వెళ్ళాలి. మా అమ్మ నాన్న వాళ్ళు అనేటువంటి వాళ్ళు ఇల్లిటరేట్. భోజనం కలపడం చాలా కష్టంగా ఉండేది మనం అనుకోవచ్చు. తెలుసా? మేము ఈ స్టేజ్కి వచ్చాం. మీరు ఇంకొక ఏ స్టేజ్కి వెళ్ళాలి?
మమ్మల్ని మించాలి. అదే మా యొక్క కోరిక. అంతే. పెద్దలందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. నుంచే వ్యక్తి అంటే ఒక తవిటేడు తమ్ముడే. నేనే. ఇంతమందిలో అందరికంటే చిన్నాడు, అందరూ ఆయన్ని కొద్దిగా అభిమానించేవాళ్ళు. సో అదొక ఇప్పటికీ ఆ అభిమానం కంటిన్యూగా ఉంటుంది. ఇంతమంది ఉన్నాం కదా కుటుంబస్తులు, ఆయన ఎందుకు అందరికంటే చిన్నాడు. చిన్నవాడిని ముద్దుగా చూసేవాళ్ళం. నన్ను ఇక్కడ కాండపల్లి వచ్చానంటే ఒక విఐపి పర్సనల్. ఇప్పుడు కూడా అసలు ఇవన్నీ ఎందుకు మనం మాట్లాడుకుంటున్నాం అంటే, మన పిల్లలు ముందుగా ప్రధానంగా మీకు చైతన్యం రావాలి. మేము ఎలాగొచ్చామనేది మీరు గమనించాలి. ఇన్ని చెప్తున్నారు వీళ్ళు లైఫ్లో ఈ రకంగా పైకి వచ్చారు, అలాగే మేము ఉండాలనేటువంటిది మీకు కావాలి. అది మా కోరిక. అందుకే ఈ సమావేశం ఇవన్నీ మేము మాట్లాడడం అనేది, ఎప్పుడు మేము మాట్లాడుకోండి మామూలు అది వేరు. కానీ ఈవేళ పండుగ సందర్భంగా మనం ఇక్కడ ఉండి కుటుంబ సభ్యులు అందరం ఉన్నాం, ఎవ్వరూ తప్పోలేదు, అందరం ఉన్నాం. నిజంగా గొప్ప అదృష్టం మనం ఈ రకంగా మనం కలిసి ఉండడం, ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడుకునేది చాలా అదృష్టం. కాబట్టి మీరు అందరూ కూడా దాన్ని గమనించాలి. అయితే ఈ సందర్భంగా నేను ఒక చిన్న భగవద్గీత శ్లోకం చెప్తాను. అయితే నాకు భగవద్గీత బాగా ఇంట్రెస్ట్. మరి శ్రీనిబాబు, నేను మీ చిన్నప్పుడు అసలు మీకు ఇంకోటి తెలియదు, నేను చెప్పాలి మర్చిపోయాను. మేము ఆ పోటాపోటీగా అప్పుడు కృష్ణమాగారి ఇంటి ముందు సాల ఉండేది. ఆ సాల్లో నవలలు చదివేవాళ్ళం మేము. మీకు తెలుసా నవలు? అసలు ఇప్పుడు పిల్లలకి తెలియదు, నవలు అంటే తెలియదు. మీకు నవలు చదవడం అంటే మామూలు కాదు. ఇలా చూస్తే టక చదివికి వెళ్ళిపోవడమే. అంత ఫాస్ట్గా చదివేవాళ్ళం. అంటే అలాగే అర్థం చేసుకోను అనమాట, ఆ రకంగా చదివేవాళ్ళం. అవన్నీ అసలు చదవబట్టే మాకు నిజంగా ఈరోజు ఇంత జ్ఞానం పెరిగిందేమో అనుకుంటున్నాం. నవలు చదవడం చెప్తాను. అయితే అయిపోయిన తర్వాత మేము ఎప్పుడు రామ మందిరం మీద రేడియో గట్టి వేస్తే ఆ భజన గీతాలు కానీ, ఈ రామ మందిరం మీద ఉన్నటువంటి భక్తి గీతాలు కానీ, ఆ రకంగా మేము ఈ పాటలు పాడడం, భగవద్గీత అనేది వచ్చు. మేము అప్పట్లోనే ఇప్పుడులా టీవీలు లేవు, ఇంటి దగ్గర రేడియోలోనే ఈ భారతదేశంలో ఏడు జరుగుతుందో ప్రపంచంలో ఏడు జరుగుతుందని రేడియోలో తెలుసుకునే వాళ్ళం. అటువంటిది అప్పుడు ఉండేది. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది, టీవీ, వాట్సాప్లు, ఫోన్లు. శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక విషయం చెప్తాడు. యద్యదాచరతి శ్రేష్ఠతే తత్తదేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తు ధనువర్తతే. అంటే ఇక్కడ ఉత్తములు దేనినైతే ఆచరిస్తారో ఇతరులు కూడా దానినే ఆచరిస్తారు. ఉత్తములు దేనిని ప్రమాణంగా కొలుస్తారో లోకమంతా దానినే ప్రమాణంగా కొలుస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే, మేము ఏదైతే మా తల్లిదండ్రులు నేర్పారో అది మేము నేర్చుకున్నాము. మేము ఏదైతే నేర్చుకుంటున్నామో పిల్లలకి చెప్తున్నాం. కాబట్టి ఆ రకంగా మనం నేర్చుకొని వెళ్ళాలనేది నేను కోరుకుంటున్నాను. చేసుకున్నారు మీరు. ఇప్పుడు ఏంటి, ఎలా మాట్లాడతారు, ఏం చెప్పగలరు? ముందు అందరికన్నా పెద్దోడు పవన్ రావాలి. కూర్చో దామ పవన్. మా అందరికీ పెద్ద అన్నయ్య డాక్టర్ అన్నయ్య, మీ అందరికీ పెద్ద పవన్ అన్నయ్య. వినాయకుడు ఉన్నాడు, వినాయకుడు ఉన్నాడు, సంపత్ ఉన్నాడు, వీడు సంత ఉన్నాడు. అదే అంటే నువ్వు మాట్లాడు, తర్వాత మాట్లాడు. అరే బాబు, రే కూర్చోండ్రా. సంత రాలేదండి, ఎవరన్నా చాలా మంది నేను చాలాసార్లు కనిపిస్తుండేను, చాలా తక్కువ వస్తా ఊర్లోకి. అదే మా డాడీ వెంకటనాయుడు గారు డాక్టర్. అందరికీ ఫస్ట్ హ్యాపీ సంక్రాంతి. ఏం చెప్పాలి, ఫస్ట్ అయితే మా డాడీ గురించే చెప్తా. పెరిగినప్పటి నుంచి చెప్పేది అందరూ మీ డాడీని చూసి నేర్చుకో, మీ డాడీని చూసి నేర్చుకో, చాలా గొప్ప వ్యక్తి అని చెప్తున్నారు. అంతమంది చెప్పినా అదే చెప్తారు. అతను చూసి చాలామంది ఇన్స్పిరేషన్ తీసుకున్నా అని చెప్తారు. ఆ ప్రెజర్ నాకు కొంచెం ఉంది. అంటే ఆయన అంత గొప్పవాడిని అవ్వాలని చెప్పి అందరూ అనేవారు.
సేమ్ అలానే అవ్వాలంటే నా వల్ల కాలేదు ఎప్పటికీ. నా ప్రయత్నం నాకున్నంత వరకు అతన్ని చూసి నా ఇన్స్పిరేషన్ ఏంటంటే, ఒకరిని చూసి అతను ఇలా అవ్వాలి అని చెప్పి అనుకోకుండా అతను ఓన్గా ఒక పాత్ ఆయన క్రియేట్ చేసుకున్నారు. నాకు చిన్నప్పటి నుంచి అదే ఉంది. వాళ్ళ ఇన్స్పిరేషన్ ప్రకారం నేను తీసుకుంది అయితే అదే. నా ఓన్గా నాకంటూ ఒక ఐడెంటిటీ ఉండాలి, 10 మంది చూసి ఇలా చేసుకోవాలి. సో దానికి వాళ్ళైతే ఏ రోజు మా ఇద్దరు పేరెంట్స్ కూడా నాకు ప్రెజర్ పెట్టలే, నువ్వు ఇలా నాలాగే అవ్వాలి, ఇలా చేయాలి అని చెప్పి 10 మంది అడుగుతారు, నువ్వు ఇలా చేసుకో అని చెప్పి ఏ రోజు నాకు ప్రెజర్ పెట్టలే. అది నాకు ఇప్పటికీ అంత ఫ్రీడమ్ ఇచ్చినందుకు నేను చాలా థ్యాంక్ఫుల్ వాళ్ళిద్దరికి. ఏ రోజు నువ్వు ఇలా ఉండు అలా చేయదు అని చెప్పి ఏ రోజు చెప్పలేదు వాళ్ళు. దానికి చాలా గ్రేట్ఫుల్ నేను. నేనైతే మన ఫ్యామిలీ దగ్గర నుంచి తీసుకునేది ఒకటే, ఐకమత్యంగా అందరూ వీళ్ళందరినీ చూస్తే నేను ఒకటే అనుకుంటా, ఇప్పటికీ ఎలా కలిసి ఉన్నారా. ఎందుకంటే బయట చూసినప్పుడు చాలామంది గొడవలు పడి విడిపోయి బయట అవుతుంటాయి గొడవలు, అవి చూసి వీళ్ళు ఏ రోజు మారలేదు. అన్నదమ్ములు ఎప్పటికీ కలిసే ఉన్నారు నేను చూసినంత వరకు. ఆ రకంగా మనం కూడా ఎప్పటికీ కలిసి ఉండాలి, ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలి. వీళ్ళైతే అలానే చేసుకున్నారు నేను చూసినంత వరకు, మనం కూడా అలానే చేసుకోవాలి. నేనైతే తీసుకుంది మోస్ట్లీ ఇదే. వాళ్ళు చెప్పినంత కష్టపడలేదు మనం ఎవరం, అది రియాలిటీ. ఎందుకంటే మనందరం ఎవాల్వ్ అవుతున్నాం, హ్యూమన్స్ అనే వాళ్ళు ఎవాల్వ్ అవుతుంటారు. వాళ్ళు కష్టపడినంత మనం కష్టపడలేం, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కష్టపడి ఉన్నారు. ఆ రోజుల్లో జరిగిన వాళ్ళ ఇబ్బందులు వేరు, మన ఇబ్బందులు వేరు, అవి మనకు తెలుసు. సో అది కష్టపడడం ఒకటి, ఒకటి మోసం చేయకుండా బతికే బతుకు ఒకటి, అది మనం తీసుకుంటే చాలని చెప్పి నేను అనుకుంటున్నా. మీరు అదే తీసుకోవాలని చెప్పి నేను ఎక్సలెంట్ ఎక్సలెంట్ ఎక్సలెంట్. నాకైతే చదువుకోవడం అనేది ఎక్కలేదు, కాకపోతే నాకు ప్రతి ఒక్కటి చిన్న అయితే ఫోర్స్ చేశాడు. థర్డ్ క్లాస్ చిన్న చదవడానికి కానీ, మా నాన్నలు చదువుకోకపోయినా మన కుటుంబంలో వీళ్ళు ఒక్కలే వెనకబడ్డారు, వీళ్ళు ఎలాగోలా మార్చాలని తప్పనైతే మా కుటుంబంకి ఉంది, అది నాకు కూడా తెలుసు. కాకపోతే ఏంటంటే చదువుకోకపోయినా నేను చేసే పనిలో నేను అయితే హ్యాపీగా ఉన్నాను. ఎప్పుడు కుటుంబంతో ఇలాగే ఉండాలనుకొని కోరుకుంటాను. అందరు తమ్ముళ్ళని కాపాడుకోవాలని నా బాధ్యత అంతే. ఎందుకంటే ఇప్పుడు నాన్నలు అయిపోతారు, రేపు ఊర్లో వాళ్ళకి ఎవరూ తెలియదు, వాళ్ళు బయటికి వెళ్ళి వచ్చినా సరే వాళ్ళ మంచి ఆటలు చూసుకోవాలని నా కోరిక అంతే. వ్యాసరచన పోటీలని ఇవన్నీ ఉండేవి, మేము రాసేవాళ్ళం. మరి మీకు ఇప్పుడు హ్యాపీ సంక్రాంతి. తెలుగు నేర్చుకోండి. ముందు నానమ్మకి తాతయ్యకి పెద్ద థ్యాంక్స్, ఎందుకంటే ఇంత స్ట్రాంగ్ ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చినందుకు మాకు, అండ్ ఇంత మంచి పేరెంట్స్ని, బాబాయిల్ని, పెద్దనాన్నని ఇచ్చినందుకు వెరీ థ్యాంక్ యూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ నాన్నకి. లాట్ ఆఫ్ థింగ్స్, అసలు ఒక ఫ్యామిలీని చూసుకోవడం అంటే అంత ఈజీ కాదు. నాన్న ఈ సైకిల్ని బ్రేక్ చేసి, పెద్దనాన్న ఈ సైకిల్ని బ్రేక్ చేసి ఇక్కడ నుంచి ఫార్మింగ్ కాకుండా ఇది వదిలేసి బయటకు రావడం చాలా కష్టం, చాలా కష్టాలు పడి వచ్చారు. దానికి వెరీ థ్యాంక్ యూ. ఇంత మంచి సపోర్ట్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ. అండ్ మంచి రూట్స్ వాళ్ళు వదిలేసి వెళ్తున్నారు, దాన్ని గ్రో చేసి ఫ్లవర్స్, ఫ్రూట్స్ ఇవ్వాలని మీ అందరిని అంతే ప్రౌడ్ చేయాలని కోరుకుంటున్నాం. ట్రై అవర్ బెస్ట్. తప్పులు ఏమైనా ఉంటే క్షమించండి, అండ్ ఏమైనా చేస్తే సపోర్ట్ చేయండి అందరినీ. జస్ట్ స్టడీస్ అనే కాకుండా నాన్న అన్నట్టు అన్ని కార్యక్రమాలలో సింగింగ్ కానీ, డాన్సింగ్ కానీ అది కూడా సపోర్ట్ చేసుకుంటూ ఉంటే మనం పాత కాలం ఆర్ట్ అవన్నీ ముందుకు తీసుకొస్తుంటే చాలా సంతోషంగా ఉంటుంది. అది కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్. ఎవరైనా మీ పిల్లలు కానీ ఎవరైనా అయితే చేస్తారంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి, నా తరపు నుంచి అయితే అంతే. అండ్ నాన్న బయట అంతా స్ట్రిక్ట్గా ఉంటారు, ఇంట్లో కూడా అంతే ఫ్రెండ్లీగా ఉంటారు. నాతో ఎంత ఫ్రెండ్లీగా మూవ్ అవుతారంటే అసలు బయట అంత సీరియస్గా ఉన్నప్పుడు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారని అంటే షాక్ అవుతారు జనరల్గా జనాలు. ఐఎమ్ హ్యాపీ టు హ్యావ్ దిస్ ఫాదర్. ఇంకా చెప్పాలంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు, అండ్ కొన్నిసార్లు మేము రీచ్ అవ్వలేకపోయాం.
బట్ హోప్ఫుల్లీ విల్ మేక్ ఇట్ లేటర్. అండ్ వీళ్ళెంత బాగా కలిసి ఉన్నారో మనం కూడా అంతే బాగా కలిసి ఉంటామని ఎక్స్పెక్ట్ ఉంటాం, అది వేరే విషయం. అండ్ మావయ్య అండ్ తవిటి మావయ్య అండ్ నాన్న అండ్ మావయ్య వాళ్ళు ఆల్వేస్ అవర్ ఇన్స్పిరేషన్. ఏదో రోజుకి అయినా అందరం కలిసి వాళ్ళ డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేస్తామని ఆశిస్తున్నాం. ముందుగా శ్రీనిమయ్యకి కంగ్రాట్స్, డాక్టరేట్ వచ్చినందుకు. ముందుగా శ్రీనిమయ్యకి కంగ్రాట్స్, డాక్టరేట్ వచ్చినందుకు. అండ్ తవిటినాయుడు పెదనానికి థ్యాంక్స్ చెప్తున్నాను, అది గుర్తించి ఈరోజు ఇలా అందరి ముందు సెలబ్రేట్ చేసినందుకు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఓకే, నేను ఫస్ట్ నాన్నమ్మ నుంచి స్టార్ట్ చేస్తా, ఎందుకంటే నాకు అమ్మ తర్వాత ఎక్కువ నేను ఆమెతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. అంటే అందరు పిల్లల కన్నా నేను కొంచెం బ్లెస్డ్ అని ఫీల్ అవుతా, ఎందుకంటే ఆమెతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేశా, వాళ్ళతో పడుకోవడం కానీ వాళ్ళ ఇంట్లో ఎక్కువ ఉండడం కానీ. సో నాన్నమ్మ చాలా చెప్పేది, నీ పెదనాన్నలు చూసి నేర్చుకోరా, అందరి పిల్లలకి చెప్పేదే, పెదనాన్నలు చూసి నేర్చుకోరా, మీ నాన్నలాగా అవ్వకని. డైరెక్ట్గా చెప్తున్నా, మీ నాన్నలాగా అవ్వకని. అమ్మ కూడా చెప్పేది, మీ నాన్నలాగా అవ్వకరా అని. నేను కూడా అనుకున్నా మా నాన్నలాగా అవ్వద్దని, కానీ నువ్వెంత కొన్ని దాచుకోవాలనుకున్నా, నువ్వెంత ఒకలా ఉండకూడదు అనుకున్నా, ఎంతకైనా ఆయన మా ఫాదర్, మా నాన్న, ఆయనలో కొంత నాకు వస్తుంది. సో ఆయన నాకు పెద్దగా ఎప్పుడు ఆయన ఏం చెప్పరు, చదువుకోరా అని కూడా చెప్పలేదు, అమ్మ ఎప్పుడు చెప్తారు చదువుకోరా అని. కానీ ఆయన కూడా ఎప్పుడు ఒకటే చెప్తుంటారు, పెదనాలను చూసి నేర్చుకోరా అంతే. సో ఎందుకు మా నాన్న గురించి స్పెషల్గా చెప్పానంటే, ఏమో చెప్పాలనిపించింది, నాన్నేగా అని. ఓకే, అది. ఇంకా థ్యాంక్స్ నాన్న. లేదు, ఎందుకంటే నేను బీటెక్లో ఉండేటప్పుడు నువ్వెప్పుడు ఫ్లైట్లో రాలేదు కదరా, ఒకసారి నువ్వు ఫ్లైట్లో రా అని చెప్పి నాకు డబ్బులు వేసేవాడు. అంత ఆయనకి అంత అవసరం లేదు కదా, ఎలాగైనా రారా అని చెప్పొచ్చు, ఇలాంటి చిన్నవే కదా మనకు గుర్తుంటాయి అని చెప్పేసి. సో థ్యాంక్స్ నాన్న. ఇంకా పెదనాన్నలిద్దరికీ చాలా థ్యాంక్స్. నేను ఎందుకు థ్యాంక్స్ చెప్తున్నానంటే, అందరికీ అన్ని సమయాల్లో అందరూ ఎవరికి తోడు ఉండరు, మనం కూడా తోడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. ప్రతిదానికి పెదనాన్న దగ్గరికి వెళ్ళకరా, నాన్న కూడా అదే చెప్తారు, నాన్న అమ్మ మనకి ఇద్దరు పెదనాన్నలు ఉన్నారని చెప్పి నువ్వు ఎక్స్ట్రాలు చేయొద్దురా, నీదేదో నువ్వు చూసుకొని. సో వాళ్ళకి వీలైనంతగా, వీలు కాకపోయినా కొంచెం వాళ్ళకి కన్నా ఎక్కువగా మాకు హెల్ప్ చేసినందుకు పెదనాన్నలకు చాలా థ్యాంక్స్. ఇంకా వీళ్ళ దగ్గర నుంచి ఏం నేర్చుకోవచ్చు అంటే, వాళ్ళ చెల్లిని, ముద్దుల చెల్లి, ఒక్కనొక్క చెల్లి, వాళ్ళు ఎలా చూసుకుంటారో మాకు తెలుసు, ఇక్కడున్న పిల్లలందరికీ తెలుసు. వాళ్ళు అదే చెప్తారు, ఆడపిల్లని బాగా చూసుకోరా, నువ్వే హ్యాపీగా ఉంటావు, నీ ఫ్యామిలీ అదే మీరందరూ బాగానే ఉంటారని చెప్పేటోళ్ళు. సో అందరికీ పిల్లలకి ఏం చెప్తున్నారంటే, మీ చెల్లెల్ని బాగా చూసుకోండి, మీ చెల్లెళ్ళే కాదు మన అందరి చెల్లెళ్ళని ఎవరిని విడిచిపెట్టద్దు, మనందరం ఒకటే. సో అలా ఉండండి అని చెప్తున్నాను. థ్యాంక్స్. ముందుగా పవన్ అని వెళ్ళి వచ్చాడు, తర్వాత వంశీ. అందరికీ హాయ్. నా పూర్తి పేరు అందరూ తెలియదు అనుకుంటా, వంశీ కృష్ణ. కృష్ణ అన్న పదం బాగా గుర్తుపెట్టుకోండి. గట్టిగా నాకు 5 మామయ్యలు. ద్వాపర యుగంలో కృష్ణుడు పంచపాండవుల్ని 5 అలా నడిపించాడు. ఈ కలియుగంలో ఈ పంచపాండవులు ఈ కృష్ణుడిని అలా నడిపించారు.
ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు మెయిన్ సపోర్ట్ మా ఫాదర్ నుంచి లేకపోయినా మెయిన్ సపోర్ట్ అంతా మామయ్య వాళ్ళే. చిన్నప్పటి నుంచి నాకు డ్రీమ్స్ అలాంటివి కాదు కానీ డబ్బులంటే బాగా పిచ్చి. ధనం మూలం మితం జగత్ అంటారు. ఈ ప్రపంచం అంతా ధనం మీదే నడుస్తుంది. నాకు అందరూ ఫ్యూచర్లో ఇది అవ్వాలి అది ఇవ్వాలి అంటున్నారు కానీ నాకు ఫ్యూచర్లో ఒకటే డ్రీమ్, వన్ ఆఫ్ ది ఇండియన్ ఆరిజిన్ CEOs అవ్వాలి. అలా కళలు కనాలి, అలా కనాలి. అది ఒక లైక్ వేరే కంట్రీ ఉంటున్నా కదా, మన కంట్రీ పేరు నిలబెట్టాలి. ఇంకా ఒక సుందర్ పిచ్చే ఒక సత్యనాథ్ వెళ్ళాలా. నా పేరు ఒకరోజు వస్తుంది. చెప్పి చెయ్యాలి. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు మా తవిట్నాడు మాయ, శ్రీని పెదరన్న వీళ్ళందరూ ఇలా మా కుటుంబం నుంచి ఒకడు ఇలా సెటిల్ అయ్యాడు. యాక్చువల్లీ చాలా చిన్న వయసులో జాబ్ తెచ్చుకో బాధ్యతలు ఎక్కువయ్యాయి. కానీ ఇలానే మన గ్రామంలో కాకుండా దేశం మొత్తం చెప్పుకునేలా ఒకరోజు కొట్టి అంతకుముందు మాట్లాడతాం. వినిపిస్తుందా? వినండి. సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ. నన్ను అందరూ చిన్న అని పిలుస్తారు. నా పూర్తి పేరు శివశంకర్. వెనకాల అడిగాడని చెప్తున్నా. వరప్రసాద్ లేదు. చిరంజీవి పూర్తి పేరు అదే కదా. అవును అవును. అయితే ముందుగా శ్రీనిమాకి కంగ్రాచులేషన్స్. అండ్ అది చాలా అరుదుగా వచ్చే డాక్టరేట్. ఇకపోతే పిల్లలందరూ ఆటలాడి అలసిపోయారు, పెద్దలందరూ మాట్లాడి అలసిపోయారు. కాబట్టి వీలైనంత త్వరగా అవగొట్టేస్తాను. వీళ్ళు చెప్పిన మంచి తీసుకోండి, మీ డ్రీమ్స్ అందరూ మీరు కాపాడుకోండి. కీప్ యువర్ డ్రీమ్స్ అలైవ్. ఓకేనా? అది. అండ్ మా పేరెంట్స్ చాలా కష్టపడ్డారు మమ్మల్ని చదివించడానికి. అండ్ మేము కూడా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఇందాక మా బావ చెప్పినట్టు. సో ఇంకా మనందరం ఇలాగే అన్ని పండుగలు ఇలాగే జరుపుకొని మళ్ళీ మన జనరేషన్ కూడా దీన్ని ఇలానే కీపప్ చేసి కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్స్ అండి. ఎవరు బయటకు వెళ్ళొద్దు. ఆల్ ఆఫ్ యూ. సంపత్, సంపత్, డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడతారు. ఎక్కడికి వెళ్ళొద్దు. ఎక్కడికి వెళ్ళొద్దు. అమ్మా దీక్షారా, 5 minutes తొందరగా ముగించి. నాన్నకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. మా నాన్న నాకు ఇప్పటికీ చాలాసార్లు చెప్పుంటారు, లైక్ పెద్దనాన్న లేకపోతే ఈ నాన్న ఈ స్టేజ్కి వచ్చేవారు కాదని. నాన్న ఈ స్టేజ్లో లేకపోతే ఈ పాటికి ఇంత కలిసి ఉండేటో అది పక్కన పెడితే ఇంత నాన్న సాధించారంటే దానికి మూల కారణం ఆయనే. కాబట్టి అండ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ హిమ్. అండ్ చాలామంది తర్వాత అంటే మా తర్వాత మాది ఆల్మోస్ట్ అయినట్టే, అంటే కొంచెం కష్టమైన ఫేజ్. ఈ స్టేజ్కి రీచ్ అయ్యారంటే ఎవరో ఒకరు బ్రదర్, ఎవరో ఒకరు ఉంటారు. అది బ్రదర్ పెద్ద. నాకు మా ఇద్దరం ఈ స్టేజ్కి రావాలంటే మా నాన్నే కాదు, మా మేనత్త భర్త, మా మామయ్య వెలమల కృష్ణమూర్తి నాయుడు మామయ్య, మా నాన్నమ్మ, వీళ్ళిద్దరూ కృషి వల్లే మేము ఇంత అయ్యాం. అంటే మాకు నాన్నకి టైం దొరికేది మమ్మల్ని చదివించడానికి. వీళ్ళు మా తర్వాత 5 సంవత్సరాల తర్వాత పుట్టారు. వీళ్ళు అప్పటికి నాయనమ్మ చనిపోయింది, సపోర్ట్ తక్కువైంది, నాన్నకి బాధ్యతలు ఎక్కువయ్యాయి. వీళ్ళని చదివించాడు కానీ వీళ్ళు అందుకోలేదు. మమ్మల్ని ఇద్దరులా కూర్చోబెట్టి చదివించారు. మా ఇద్దరిని చదివించారు దగ్గర. తెల్లవారు 2 గంటలకి మా ఇద్దరికి గురువు. వాళ్ళని అంత చదివించడానికి టైం ఉండేది కాదు. ఆయన 2-3 లేచిపోయారు నాన్న. మేము చల్దాను వచ్చి పట్టుకెళ్ళేసారు కానీ దునిసాడు ఎక్కడ అంతే. ఈవెన్ అంటే మాకు ఈ పాటికే లైక్ ఒక 50% or 60% మేము అంటే హార్డ్ స్టేజెస్ దాటాం. ఇంకా మేబీ తర్వాత ఉన్నది చూడాలి, ఇంకా చాలా లైఫ్ ఉంది కాబట్టి. అండ్ మా తర్వాత వచ్చే వాళ్ళు వాళ్ళ మీ ఎక్స్పెక్టేషన్స్ని, పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ని ఫుల్ఫిల్ చేసినా చేయకపోయినా
మీరు అంత డిసప్పాయింట్ అవ్వకుండా వారిని ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తున్నా, ఐ మీన్ అనుకుంటున్నా. లైక్ చైల్డ్హుడ్ ఈజ్ ఆల్ అబౌట్ మిస్టేక్స్ అండ్ దాని నుంచి నేర్చుకుంటారు. అది మనలందరూ తెలిసిందే, ఎవరు రాంగ్ వేలో వెళ్ళలేదు అండ్ అందరూ చేస్తారు. అండ్ వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి అండ్ నెక్స్ట్ అంటే చందు వాళ్ళు కానీ దినేష్ వాళ్ళు కానీ వాళ్ళకి కూడా నెక్స్ట్ ఇంకా చాలా ఫేజెస్ ఉన్నాయి. సో మాకు కూడా ఉన్నాయి అండ్ మేము తర్వాత మమ్మల్ని ప్రూవ్ చేసుకుంటాం. మేము కూడా మీలాగే అయ్యాక మాట్లాడతాం. కూర్చోండి నాన్న, కూర్చొని కాలేయారా అమ్మ, కూర్చోండి రా. పిల్లలకి పెద్దలకి అందరికి శుభాకాంక్షలు. వినపడుతుందా? కూర్చోండి. వినపడదా? ఏం చెప్పారు? వినపడకపోతే ముందుకు రావాలి, మళ్ళీ చెప్తారు, అందుకు గట్టిగా చెప్పాలి. అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. ముందుకు రావాలంటే ఇంకా పర్వాలేదు. పెద్దగా తెలీదు. మా తాతగారి ఇళ్ళకి వెళ్ళేవాళ్ళం ఎప్పుడో ఇలా పండగలకి తప్ప. నాకు ఇంత తెలీదు. మా ఫ్యామిలీ వేరు, మా ఫాదర్ వేరు. అంటే వాళ్ళు ఆఫీసర్స్ అవ్వడం వల్ల ఎప్పుడు టౌన్స్లోనే ఉండేవాళ్ళం. నాకు విలేజ్ పెద్దగా తెలీదు. నా మ్యారేజ్ అయ్యాక కరెక్ట్గా అంటే ఆపోజిట్ ఫ్యామిలీలో వేసేసారు నన్ను తెచ్చి. కాకపోతే నాకు ఇక్కడ ఏంటి నచ్చిందంటే వీళ్ళంతా అందరూ వచ్చి పలకరించేవారు. వాళ్ళకి అంటే నాకు రిలేషన్ తెలిసేది కాదు, ఎవరిని ఎలా పిలవాలో అవి తెలియదు. నాకు సింగిల్గా ఉండేవాళ్ళం ఎప్పుడు. మా క్వార్టర్స్, మా డాడీ క్వార్టర్స్ చాలా పెద్దది ఉండేది. మాకు నైబర్స్ కూడా ఉండేవారు కాదు. అందుకు రిలేషన్స్ అంత తెలియదు. ఎప్పుడో ఇల్లుగా పండక్కే 3 days తీసుకెళ్ళేవారు, వాళ్ళు తీసుకొచ్చేసేవారు. అక్కడే కూడా అసలు ఎక్కడికి వెళ్ళమంటాం. తాతగారు ఆ ఫ్యామిలీలో ఉండటమే తప్ప పక్కింటి వాళ్ళు కూడా తెలీదు. అందువల్ల ఇక్కడికి వచ్చాక ఏంటంటే ఈ రిలేషన్స్ తెలియపోవడం, వాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియపోవడం వల్ల పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఎలా అనిపించేదంటే ఈ అమ్మాయికి గర్వం ఎక్కువ, ఎందుకు నేను మింగిల్ అవ్వలేకపోతున్నా అంటే వాళ్ళు నా ఫ్యామిలీ గురించి ఆలోచించలే ఎప్పుడు. అంటే తిని ఎలా పేరు వచ్చిందో వాళ్ళకి తెలియదు. మీరు చెప్తున్నారు కదా, మాకు అంత కష్టాలు అసలు ఏం తెలియదు, అస్సలు తెలియదు. ఏం కావాలన్నా ఇచ్చే అన్నీ దొరుకుతాయి. ₹1 దాచుకోవడం నాకు రాదు ఇప్పుడు కూడా, ఎందుకంటే అవసరం రాలేదు. నాకు పేరెంట్స్ నాకు అది చేయలేదు. అయితే పెద్దవాళ్ళంటే నాకు రెస్పెక్ట్ అంతే తప్ప వాళ్ళతో ఇలా ఎక్కువ కలిసిపోయి మాట్లాడిపోవడం అలా రాదు. సింగిల్గా నేను చాలా, మా పిల్లలు కూడా అంత ముద్దుగా పెరగలేదు నాకు, నేను పెరిగినట్టుగా అన్ని కాళ్ళ దగ్గరకే వచ్చేవి కదా. అయితే డిఫరెంట్ ఫ్యామిలీ, ఆపోజిట్ ఫ్యామిలీ అయిపోవటం వల్ల మరి వీళ్ళతో కలవలేక మరి వాళ్ళ ఆ ఫీలింగ్ ఉండిపోయింది. నా అత్త మామూలు అయితే ఎవరైనా ఈ అమ్మాయి గర్వంగా ఉంటుందేమో తినకి, మరి నాకు ఎలా కలవాలి కూడా తెలియలేదు. ఇప్పుడు బాగా నేర్చుకున్నాను. అంటే అనుకోకుండా ఈ కార్యక్రమం జరిగింది. తౌటినాడు అనేది ఏంటంటే సడన్ సర్ప్రైజ్. యాక్చువల్గా మేము ఉదయం అనుకున్నాం, నిన్న ఉదయం ఒక బొకే తేవాలిరా, సినిమాకి ఒక సాల్వ్ చేద్దాం అందరం పిల్లలందరూ కుటుంబం జరిగింది. అయితే ఇంత చక్కగా కార్యక్రమం జరిగింది. అయితే ఇప్పుడు ఏదైతే మన డాక్టరేట్ గ్రహీత వేలమల శ్రీనివాసరావు మహంతా, ఒక్క నిమిషం అయితే అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు. గట్టి చెప్తుండ్రా. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎవరికి వాళ్ళ ఇన్స్పిరేషను, ఎవరు వాళ్ళ నాన్న వాళ్ళ వెనకాతలు నించున్నారు, ఆ లెక్కనే నేను మా అత్తాల వెనకాతలు నించోవాలి. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ మామల గురించి, పెదనాన్న వీళ్ళ గురించి మాట్లాడారు. ఇక్కడ అత్త, పెద్దమ్మ. యాక్చువల్ చెప్పాలంటే వీళ్ళు ఇప్పటికీ ఈ పొజిషన్లో ఉన్నారంటే కారణం అత్తలే. అదేం చెప్తాను, నేను మీ అందరికీ చెప్పేంత పెద్దవాడిని కాదు. వీళ్ళందరూ ఇప్పటికీ ఐకమత్యంగా ఉన్నారు. మనమందరం అలాగే ఉండాలి, మన తర్వాత తరం కూడా అలాగే ఉండాలని చెప్తాను, అంతే. సరస్వతికి నమస్కారం. ముఖ్య అయిన సరస్వతి అంటారు. పిల్లలు చాలా ప్రతి మాట వినాలి. నేను ఎక్కువసేపు మాట్లాడను. అసలు ఏ లక్ష్యం కోసమైతే వీళ్ళు బావలందరూ కూడా
ఇలా చెప్పారు, ఎక్కడే చెప్పారు, వెంటనే నేను ఎందుకు యాక్సెప్ట్ చేశానో తెలుసా? ఇప్పుడు మీరు వచ్చి మాట్లాడారు ఈ 5గురు, దానికోసం నేను యాక్సెప్ట్ చేశాను. సన్మానాలు కొత్త కాదు, సత్కారాలు కొత్త కాదు. ఇప్పటికీ జిల్లాలో 12 మంది ఎస్పీలు, 9 మంది కలెక్టర్లు, సీఎంలు మారుతుంటారు, ఎస్పీలు మారుతుంటారు. ఎందుకు ఇది మాట చెప్తానంటే, ఎక్కడి నుంచి వచ్చాం మనం, మా మూలాలేంటి? మట్టి మూలాల్లో ప్రారంభమై, ఇందాక సిస్టర్ చెప్పినట్టుగా అలాంటి కుటుంబాలు కాదు మావన్నీ కూడా ఇక్కడ పశువుల సాలలో ప్రారంభమయ్యాయి. ముఖ్యమైన సరస్వతి, ఒకరితో ఒకరు మనం రెస్పాండ్ అవ్వడం వల్ల అక్కడ జ్ఞానం అనేది వస్తుంది. ఈరోజు మీ గోల్స్ చెప్తుంటే నాకు ఆశ్చర్యం వేసింది. మీలో ఉన్నటువంటి హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు, ఆకాంక్షలు, గొప్పదైనటువంటి ఒక దార్శనికత అంటాం, విజన్, ఎంత బాగా చెప్పారు. బహుశా ఉభయ తెలుగు రాష్ట్రాలలో, తెలంగాణ కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ, ఏ కుటుంబము కూడా ఇలాంటి ఒక వ్యక్తిత్వ వికాసంతో కూడినటువంటి సభ నిర్వహించదు. అది ఒక్క కోమటిపల్లి మనం మాత్రమే నిర్వహించుకోగలిగాం. నో డౌట్ అట్ ఆల్. సంక్రాంతికి వచ్చామా, వెళ్ళామా, అక్కడికి వెళ్ళాము అనుకుంటారు తప్ప, మా అందరి వెనక పూలలో దారంలాగా ఒక ఆలోచన ఉంది. పరమాత్ముడికి మనం దండేస్తాం కదమ్మా, ఆ దండ ఏ పూలతో వేసినా, ఏ సువాసనతో వేసినా ఆ దండను పట్టి ఉంచే దారం గొప్పది. కానీ ఆ దారాన్ని మనం ఎవరం గుర్తించం. ఆ దారమే తల్లిదండ్రులని ప్రారంభంలో వెంకటరెడ్డి బాబు గారు చెప్పారు, సత్యం బాబు గారు చెప్పారు. ఈ గ్రామంలో మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మాది కోమటపల్లి అనగానే మొట్టమొదటి వచ్చే పేర్లు వీళ్ళిద్దరి పేర్లు. వాళ్ళిద్దరి పేర్లు అది మీరు తెలుసుకోవాలా. అలాగే తను చెప్పినట్టుగా వాళ్ళిద్దరి పేర్లు, నా పేరు, మా బావ పేరు, లేకపోతే వీళ్ళ పేర్లు వచ్చాయంటే మా ముందు ఉన్నటువంటి వాళ్ళ పేర్లు. యాక్చువల్గా వెనక ఉన్నారంటారు, కానీ మా ముందున్నారు. వాళ్ళు ఎంత ఓర్పు సహనంతో నిలబడకపోతే ఈరోజు మేము ఇలా రాలేము నాన్న. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. డియర్ యంగ్స్టర్స్, చెల్లి ఎప్పుడు అంటుండేది, అన్నయ్య మీరు ఎప్పుడూ చెప్తుంటారు మన పిల్లలకి చెప్పండి అని. నిజం నాన్న, టు బీ ఫ్రాంక్, నేను జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మాట్లాడేటప్పుడు మన కుటుంబ సభ్యులకు చెప్పిస్తే బాగుంటుంది అని. మీకు ఎగ్జాగ్రెస్ అనిపిస్తుంది, ధీరజ్ ఒకసారి అడగండి. ఇప్పుడు పనిచేస్తున్న గుంకలాం పాఠశాల నా స్టేటస్ చూస్తే మీకు తెలుస్తుంది. ఉన్నట్టుగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పలకడం రాదు, వాళ్ళకి పలకడం రాదు. కానీ ఈరోజు 700 భగవద్గీత శ్లోకాలు అలా వాకగా పలికేయగలరు. దానికి గల కారణం ఇందాక బావగారు చెప్పినట్టుగా మా తాతయ్య నాకు ఫౌండేషన్ వేశారు. కానీ వాళ్ళకి ఎవరేస్తారు? కానీ భగవంతుడు మాకు ఉద్యోగాలు ఇచ్చాడు. శ్రీను బావ గారిని, సత్యం బావ గారినే మేము తీసుకున్నాం, ఇంకెవ్వరిని మేము తీసుకోలేం. ఇందాక వంశీ చెప్పాడు, బ్రహ్మాండంగా ఏం మాటలు చెప్పారు. పవన్ ఏం మాటలు చెప్పాడు, అసలు అద్భుతం. మేము మాలాగెందుకు అవ్వమంటాం? మీకు మీరులా ఉండండి. మీ తరం వేరు, మీ ఆలోచనలు వేరు, మీకున్న బాధలు వేరు. మా బాధలు మీకెందుకు ఉంటాయి? మా బాధలు వేరు. చెప్పనా ఒక్క మాట, మా పెద్దలం అందరం చెప్పాం, కానీ మా రోజుల్లో మేము సెటిల్ అవ్వడం గొప్ప కాదు, ఈ రోజుల్లో మీరు సెటిల్ అవ్వడం గొప్ప. మీరు చేస్తున్న డబుల్ ఎడ్జ్డ్ నైఫ్ పైన డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు. సాంఘిక సోషల్ మీడియా అంత పవర్ఫుల్ ఎక్కడ ఉంది బాబు మనకి? సమాజంలోని మాకు ఉపాధ్యాయులు ఏం చెప్పారో బయట సమాజంలో అదే కనిపించేది. కానీ ఇప్పుడు అలా కాదు, ఉపాధ్యాయులు ఏం చెప్తారో దానికి విరుద్ధంగా కనిపిస్తుంది కుటుంబం. కాబట్టి అట్లాంటి ప్రతికూల పరిస్థితుల్లో మీరు వెళ్తున్నారు కాబట్టి, కానీ గోల్స్ పెట్టుకోండి. ఒకటి మర్చిపోకండి, బాబు చెప్పాడు, దేశం, నేషన్ ఈజ్ ఫస్ట్. దేశం కోసం మీ తాలూకా సేవ ఉపయోగపడాలి. అందుకు అది ఒక్కటి మీకు చేస్తూ మేమందరం చెప్పారు. ఇంక నేను చరణం చెప్పను. అందులో మనం